స్మార్ట్ 9 టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీకి ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్గా గుర్తించామని తెలిపారు. ఈ పరిశ్రమ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి బయోడీజిల్ తయారు చేస్తారని తెలిపారు. ఈ పరిశ్రమలో 7 పనిచేస్తున్నారని, రాత్రి సమయం కావడంతో ఫిట్టర్, ఆపరేటర్ విధుల్లో ఉన్నారని అన్నారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన దుర్ఘటన జరిగింది. పరవాడలో ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 3లో ఒక యూనిట్ ఉంది, దక్షిణ ఎనర్జీ దాని పేరు. ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి పైరోసిస్ అనే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పైరోసిస్ ఆయిల్ ఇంటర్న్ దాన్ని బయోడీజిల్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చిన్న ఇండస్ట్రీ. ఇందులో డే టైం ఒక 7 వర్కర్స్ ఉంటారు. ఒక 5 హెల్పర్స్, ఒక ఫిట్టరు, ఒక ఆపరేటరు. నైట్ టైం ఫిట్టరు, ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఫర్నేస్ పక్కన ఒక గ్యాస్ లీక్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చినాయి. అందులో 2 కూడా చనిపోయినారు. ఆ 2 ఉంటారు, ఆ 2 చనిపోయారు. ఒకరు ఫిట్టరు, ఆయన పేరు త్రినాథ, ఆయనకు 25 years. రెండో అతను ఆపరేటరు వేపాడి వెంకటేష్, ఈయనది గోవాడ చోడవరం దగ్గర. 2 చనిపోయారండి. ఇంకా మిగతా కారణాలన్నీ ఎగ్జిట్ చేస్తున్నాము. బాడీస్ని కేజీహెచ్కి తదుపరి చర్య నిమిత్తం పంపించారండి. అదే ఒక ఇంకా అది చూస్తున్నారండి. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు, ఆయన చూస్తున్నారు. ఫ్లేమ్స్ మాత్రం వచ్చాయి. ఫ్లేమ్స్ అయితే రావడం వాస్తవము. అది ఎలాగొచ్చేది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చూస్తున్నారు. ఆయన మెకానిక్ సైడ్ ఆయన చూస్తారు కాబట్టి ఆయనే చెప్తారండి. థ్యాంక్ యూ.